ప్రియమైన నా సబ్స్క్రైబర్స్ అందరికీ స్వాగతం. లుక్ ఎట్ క్లైమేట్ ఛానల్కి. యునైటెడ్ కింగ్డమ్లో బెర్ట్ అనే భారీ తుఫాను సంభవించింది. దాని తాలూకు విజువల్స్ అన్నీ కూడా మీరు చూస్తున్నారు. తుఫాన్ బెర్ట్ వినాశనకరమైన వరదలను సృష్టించింది. వెల్స్ అనే నగరంలో అది ఒక పెద్ద సంఘటనకు కారణమైన కుండపోత వర్షాలతో కూడిన రోజుగా చెప్పచ్చు. వందల కొద్ది ఇళ్ళు జలమయమైపోయాయి. రోడ్లన్నీ కూడా నదులుగా మారాయి. మరియు కొన్ని ప్రాంతాలకు ఎలక్ట్రికల్ అదేవిధంగా రైల్వే సదుపాయాలు కూడా ఆపివేయడం జరిగింది. ఈ తుఫాను కారణంగా కొన్ని ప్రాంతాల్లో గంటకి 82 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచాయని నమోదైంది. ఈ వరదల కారణంగా బెర్ట్, ఈ తుఫాను కారణంగా యూకే అంతటా అనేక ఇళ్ళు జలమయమయ్యాయి. అదేవిధంగా అనేక వ్యాపార సంస్థలు కూడా ఈ జలంలో చిక్కుకోవడం జరిగింది. అత్యధికంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఒకటైన సౌత్ వేల్స్ మెట్ ఆఫీష్ కాషాయం లేదా ఎరుపు రంగు కాకుండా పసుపు రంగు మాత్రమే హెచ్చరించడానికి వాడారు. పసుపు రంగు హెచ్చరిక అనగానే అది తీవ్రమైనదిగానే మనం భావించాలి. బెర్ట్ తుఫాను కారణంగా భారీ వర్షాలు రికార్డ్ అయ్యాయి ఇంగ్లాండ్లోని వెల్స్ అండ్ స్కాట్లాండ్ ఏరియాలో. అయితే ఈ బెర్ట్ తుఫాను తగ్గుముఖం పట్టినప్పటికీ తరువాత రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు వాతావరణ కేంద్రం వారు. అయితే దీనికి సంబంధించి ఇంచుమించుగా 140 సార్లు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. నేనే నది ఈ సంవత్సరంలో మూడోసారి హాలిడే పార్క్ మునిగిపోయినంత తీవ్రతని కలిగిన వరదల్ని సృష్టించింది. అయితే బిల్లింగ్ ఆక్వాడ్రోమ్ హాలిడే పార్క్ వద్ద నివాసితులు భారీ ఎత్తులో దీనికి ప్రభావానికి లోను కావడం జరిగింది. సోమవారం రాత్రిపూట కూడా వీటిని తరలించడం జరిగింది. అయితే ఈ తుఫాను మంగళవారం స్కాండినేవియా వైపు వెళ్ళడం జరుగుతుంది. ఆగ్నేయ మరియు నైరుతి మరియు వాయువ్య ఇంగ్లాండ్తో పాటు స్కాట్లాండ్, వేల్స్ మరియు ఉత్తర ఐర్లాండ్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే పర్యావరణ కార్యదర్శులు మాట్లాడుతూ ఇలా చెప్పడం జరిగింది. సెవర్న్ మరియు ఔస్ వంటి నెమ్మదిగా ప్రవహించే నదుల్లో నీటి మట్టాలు పెరగడం వల్ల రాబోయే రోజుల్లో వరదల తీవ్రత పెరిగే అవకాశం ఉందని అన్నారు. తుఫాను బాధితులకు స్వచ్ఛంద సంస్థలు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. వారు కార్ పార్క్లో భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే ఎవ్రీవన్, ఎవరైతే ఈ వరదల్లో చిక్కుకొని ఉన్నారో వారందరూ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని మనం వేడుకుందాం. అదేవిధంగా ఎప్పటికప్పుడు మీకు వాతావరణానికి సంబంధించిన విషయాలన్నీ కావాలి అంటే లుక్ ఎట్ క్లైమేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇందులో మీకు లభిస్తాయి. నా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వాతావరణ విషయాలు, ప్రపంచంలో అనుమూలంగా జరిగే విషయాలని మీకు అందించడంలో ముందుంటాం.